హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండులు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఒకే సినిమాను అన్ని భాషల్లోనూ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో హీరోలు తమదైన రీతిలో సినిమాలను చేస్తూ భారీ రేంజ్ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు హీరోలు తీసుకునే రెమ్యునరేషన్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక సినిమా ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరగడంతో హీరోల రెమ్యునరేషన్ కూడా చాలా కీలక పాత్ర వహిస్తున్నాయి అంటూ కామెంట్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి మొత్తానికైతే ఇప్పుడు అత్యంత ప్రెస్టీజియస్గా తెరకెక్కిన కల్కి సినిమాలో చాలామంది స్టార్ యాక్టర్స్ నటించారు. ఇక వీళ్ళ రెమ్యునరేషన్పై గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్లను అందుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇక పాన్ ఇండియాలో కూడా తను నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నాడు. కాబట్టి ప్రభాస్ ప్రస్తుతం 120 నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక కల్కి సినిమా కోసం దాదాపు ఇంకా 130 కోట్ల వరకు రెమ్యునరేషన్ అయితే తీసుకున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న దీపికా పదుకొనే కూడా దాదాపు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుందట. ఇక అమితాబ్ బచ్చన్కి 12 కోట్లు ఇచ్చారట. ఇంకా కమల్ హాసన్ విషయానికి వస్తే ఆయనకి ఈ సినిమాలో నటించేందుకు గాను 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ అయితే ముట్టజెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ నలుగురికి కలిపి దాదాపు 170 కోట్ల వరకు రెమ్యునరేషన్ రూపంలోనే వెళ్ళిపోయాయి. ఇక మిగిలిన ఆర్టిస్టులందరికీ కలిపి మరో 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక 600 కోట్ల సినిమా బడ్జెట్లో నుండే డైరెక్టర్కి కూడా రెమ్యునరేషన్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ వైజయంతి మూవీస్ ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ అల్లుడే నాగాశ్విన్ కాబట్టి వాళ్ళ హోమ్ బ్యానర్లోనే తను సినిమా చేస్తున్నాడు కాబట్టి అతనికి రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని సమాచారం. ఎందుకంటే వచ్చిన లాభాలు మొత్తం వాళ్ళకే కాబట్టి ప్రత్యేకంగా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.